శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. సతీదేవి ఛాయేవ యస్య భవనాన్ని బిభర్తి దుర్గా అని బ్రహ్మ సంహితలో వర్ణించబడింది. చిచ్చక్తి యొక్క ఛాయ వంటి మాయ ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయ కార్యాలను గావించే దుర్గాదేవి రూపంలో జనులచే అర్పించబడుతుంది. అటువంటి దుర్గాదేవి ఎవరి ఇచ్ఛానుసారం తన కార్యాన్ని చేస్తుందో అట్టి ఆదిపురుషుడు గోవిందుడు నేను భజించెదను అని బ్రహ్మదేవుడు స్తుతించాడు. బద్ధజీవులను ఈ భౌతిక జగత్తెరడి దుర్గంలో బంధించి ఉంచుతుంది కనుకనే మాయాదేవి దుర్గా అని పిలువబడుతుంది. ఆమె సర్వకామ వరీశ్వరీం అని సాక్షాత్తుగా శ్రీకృష్ణుని చేతనే కీర్తించబడింది. జీవుల భౌతిక కోరికలను తీర్చడానికి ఆవిడ అధీశ్వరి. స్వయం భగవానుడైన శ్రీకృష్ణుడు ధరిత్రిలో లీలలను చేయడానికి సంకల్పించినప్పుడు ఆమె ప్రత్యేక పాత్ర పోషణ చేసింది. అప్పుడు నందరాణి యశోదకు పుత్రికగా జన్మించింది. శ్రీకృష్ణుడు షడ్విభూతులతో దేవకీనందనగా జన్మించినప్పుడు వసుదేవుడు తన పుత్రుని నందగోకులంలో విడిచి యశోద పుత్రికను మధురకు తీసుకుని వచ్చాడు. అప్పుడు ఆమె తన శక్తితో కంసును వంచి ఆ కంసాంతకుని ఆవిర్భావం గురించి ప్రకటించింది. అంతేకాకుండా శ్రీకృష్ణుని ఆజ్ఞతో ఆవిడ దేవకీ గర్భస్థుడైన బలదేవుని రోహిణి గర్భానికి సంకర్షణం చేసింది. ఆ విధంగా శ్రీకృష్ణునికి అనుకూలమైన సేవ చేసింది కనుకనే ఆ దేవదేవుని అనుగ్రహంతో సకల లోక వంజురాలైంది. శ్రీకృష్ణునిచే ప్రత్యానుగ్రహాన్ని పొందిన కారణంగా దుర్గాదేవి సామాన్య జనులకు సకలాభీష్టాలని తీరుస్తూ వివిధ సంబరాలతో పూజలను అందుకుంటున్నది. ఆమెకు భారతదేశంలో అనేకమైన పూజాస్థానాలున్నాయి. శివుని దేవిరి అయిన దుర్గాదేవియే పూర్వజన్మలో దక్షపుత్రికగా జన్మించిన సతీదేవి. స్వయంభవమునకు ఆకుతి, దేవహూతి, ప్రసూతి అనే ముగ్గురు పుత్రికలు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇరువురు పుత్రులు కలిగారు. ఆ ముగ్గురు పుత్రికలలో ప్రసూతిని స్వయంభవమనువు బ్రహ్మతనయుడైన దక్షునికిచ్చి వివాహం చేశాడు. ప్రసూతి దక్షుల సంతానం ముల్లోకలలో విస్తరించింది. దక్షునికి ప్రసూతి వలన కలువ కన్నులు కలిగిన 16 మంది పుత్రులు జన్మించారు. ఆ 16 మందిలో 13కి ధర్మునితో వివాహమైంది. ఒక పుత్రిక అగ్నికి భార్య అయింది. మిగిలిన 2లో ఒక పుత్రిక పితృదేవతలకు పత్ని కాగా మిగిలిన కన్య భవనాశకుడు శివునికి పత్ని అయింది. ఆమెయే సతీదేవి. ధర్మునకు వసకబడిన దక్షపుత్రికల పేర్లు శ్రద్ధ, మైత్రి, దయ, శాంతి, తుష్టి, పుష్టి, క్రియ, ఉన్నతి, బుద్ధి, మేధ, త్రితిక్ష, హ్రీ, మూర్తి అనేవి. శ్రద్ధ శుభానికి, మైత్రి ప్రసాదానికి, దయ అభయానికి, శాంతి సుఖానికి, తుష్టి ముదమునకు, పుష్టి స్మయమునకు, క్రియ యోగానికి, ఉన్నతి దర్పానికి, బుద్ధి అర్థానికి, మేధ స్మృతికి, తితిక్ష క్షేమానికి, హీ ప్రశయమును జన్మనిచ్చారు. కళ్యాణగుణ శోభితి అయిన మూర్తి నరనారాయణులకు జన్మనిచ్చింది. నరనారాయణుల జన్మ సమయంలో దివిలో వాచ్యఘోష వినిపించింది. పుష్పవృష్టి కురిసింది. గంధర్వ కిన్నెరులు గానం చేశారు. దేవాంగనలు నృత్యం చేశారు. వారి జన్మతో లోకంలో సమస్త సన్మంగళ ఛాయలు నెలకొన్నాయి. బ్రహ్మాది దేవతలు నరనారాయణులను స్తుతించారు. సకల దేవతల స్తుతులను స్వీకరించిన నరనారాయణులు తర్వాత గంధమాధవ పర్వతానికి తపస్సు చేయడానికి వెళ్ళిపోయారు. దక్షతనయ స్వాహ అగ్నిదేవునికి భార్య అయింది. ఆమె పావకుడు, పవమానుడు, శుచి అనే 3 పుత్రులు జన్మించారు. వారు యజ్ఞాహుతులను భుజించి జీవిస్తారు. ఈ 3 నుండి 45 సంతానం జన్మించారు. వారి కూడా అగ్నిదేవతలే. ఈ విధంగా తండ్రులు తాతలతో కలిపి అగ్నిదేవతలు 49 అయ్యారు. పితృదేవతలకు వసకబడిన దక్ష తనయ స్వధ 2 పుత్రులను కన్నది. వారే వయున, ధారిణి అనేవాళ్ళు.
నిరాకారవాదులైన ఈ ఇరువురు పుత్రికలు జ్ఞాన విజ్ఞాన సంపన్నులు. దక్షుని 16వ కుమార్తె అయిన సతీదేవి శివపత్ని అయింది. భర్త సేవయందు అత్యంత అనురక్తురాలైన ఆమె సంతానవతి కాలేదు. ఆమె యవ్వన ప్రాయంలోనే యోగశక్తిని శిరిచాకం చేయడమే దానికి కారణం. దోషరహితుడైన శివుని దక్షుడు అనవసరంగా ఎల్లప్పుడూ నిందించడం వలనే సతీదేవి దేహత్యాగం చేసింది. మామ అల్లుళ్ళైనట్టి దక్షునికి శివునికి మధ్య తీవ్రమైన వివాదం ఎందుకు చెలరేగిందో కొద్దిగా గమనిద్దాం. ఈ చర్చ శ్రీమద్ భాగవతులని 4వ స్కందంలో వస్తుంది. ఒకసారి ప్రజాపతులు ఒక గొప్ప యజ్ఞాన్ని తలపెట్టారు. దానిలో పాల్గొనడానికి మహర్షులు, మునులు, దేవతలు, అగ్నిదేవతలు తమ తమ అనుయాయులతో పాటు విచ్చేశారు. బ్రహ్మదేవుడు, శివుడు కూడా అక్కడ సమాహితులయ్యారు. యజ్ఞసభలో అందరూ ఆసీనులై ఉన్న సమయంలో దక్ష ప్రజాపతి అక్కడికి వచ్చాడు. అతని దివ్య ప్రభల ముందు దాదాపు అందరూ నిస్తేజులయ్యారు. అతని దేహ తేజముచే ప్రభావితులై గౌరవార్థం అందరూ లేచి నిలబడ్డారు. అప్పుడు సభాపతి అయిన బ్రహ్మదేవుడు దక్షుని సముచితంగా ఆహ్వానించాడు. అంత దక్షుడు తన తండ్రి అయిన బ్రహ్మకు నమస్కరించి అతని అనుజ్ఞతతో ఆసనాన్ని గ్రహించాడు. తన ఆసనంలో కూర్చొనిన పిమ్మట దక్షునికి తన ఎడ గౌరవం చూపక ఆసీనుడై ఉన్నట్టి శివుడు కనిపించాడు. దానితో అగ్రహోత్రగుడైన దక్షుడు తీవ్రమైన పదజాలంతో శివుని నిందించాడు. ఈ శివుడు సదాచారాన్ని మంట కలిపాడు. సిగ్గులేని ఇతనికి ఏ విధంగా నడుచుకోవాలో తెలియదు. బ్రాహ్మణులు అగ్ని సమక్షంలో నా కుమార్తెను వివాహం చేసుకొని ఇతడు ఇదివరకే నా అధీనతను అంగీకరించాడు. సాధువులా నటించి ఇతడు నా కన్యను చేపట్టాడు. కోతి కన్నులు కలిగిన ఇతనికి ఈ విధంగా లేడి కన్నుల నా పుత్రిక భార్య అయింది. అయినా కూడా ఇతడు నన్ను ఆదరించడానికి లేచి నిలబడలేదు. మధుర వాక్కులతో ఆహ్వానించలేదు. వేదమును శూద్రునికి బోధించినట్టుగా ఇతనికి నా కుమార్తెనిచ్చాను. కేవలం నా తండ్రి అయిన బ్రహ్మదేవుని మాటపైననే అట్టి వివాహం చేయవలసి వచ్చింది. కనుక దేవాధముడైన ఈ శివునికి యజ్ఞభాగ్యం భాగము లభింపనట్టు నేను శపిస్తున్నాను అని పలికి దక్షుడు మంత్రజలం చల్లి సభాసతులు అర్థించినప్పటికీ విస్తృక సభ నుంచి బయటకెళ్ళిపోయాడు. శివునికి శాపం కలిగిందని వినిన నందీశ్వరుడు కోపోద్రిక్తుడయ్యాడు. పరుషవాక్కులతో శివుని శపించినప్పుడు సహించినట్టి సభాసతులకు బ్రాహ్మణులను శపించడానికి అతడు సన్నద్ధుడయ్యాడు. దేహమే సర్వస్వమని భావించిన దక్షుడు అచిరకాలంలోనే మేఘమొహం కలవాడగుగాక. ఉద్దేశపూర్వకంగా శివుని అవమానించిన వారు జన్మ మృత్యు వలయంలో నిరంతరం పరిభ్రమించెదురుగాక. వేదముల పుష్పిత వాక్కులకు ఆకర్షితులై శివుని ఎడ ద్వేషం పూరిన వారు జడులై కామ్యకర్మతులే అగుగాక. బ్రాహ్మణులందరూ కేవలం దేహపోషణ కొరకే విద్య, తపస్సు, వ్రతాలను చేపట్టి భక్షాపక్ష విచక్షణారహితులగుగాక. వారి ఇంటింటికి వెళ్ళి భిక్షమెత్తి జీవించెదురుగాక అని బ్రాహ్మణులందరినీ ఒక్కపెట్టున శపించాడు. ఆ విధంగా ద్విజకులమంతయు నందీశ్వరుని శాపానికి గురికాగా భృగువు వెంటనే శివానుయులను తీవ్రంగా శపించాడు. శివవ్రతాన్ని చేపట్టేవాడు లేదా ఆ నియమాలను పాటించేవాడు పాషాండి అయి శాస్త్ర నిర్దేశం నుంచి వైదొలుగుగాక. శివార్చకులు శివుని అనుకరించుచు పొడుగాటి జుట్టును పెంచుకొని మత్స్యమాంసాతులు భుజించెదురుగాక. శివానుయాయులు నిస్సందేహంగా పాషాణత్వానికి దిగజారుదురుగాక అని తీవ్రంగా ప్రతిశాపమును వసకగా అట్టి శాప ప్రతిశాపములను వినిన శివుడు ఖిన్నుడై ఒక్క మాటైనను పలుకక అనుచరులతో పాటు సభాభవనాన్ని విడిచి వెళ్ళిపోయాడు. తర్వాత ప్రజాపతులందరూ 1000 సంవత్సరాలు పట్టిన యజ్ఞాన్ని పూర్తి చేసి యజ్ఞ సమాప్తిని సూచించడి అపభృత స్నానం చేసి తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు. ప్రజాపతుల యజ్ఞం పూర్తయినా కూడా శివదక్షుల ముఖ్య వైరం సమసిపోలేదు. ప్రజాపతులందరికీ తాను అధిపతి అయినందున దక్షుడు మరింతగా గర్వితుడై బ్రహ్మదేవుని సమర్థన లభిస్తుందనే అతి విశ్వాసంతో బృహస్పతి సవనమడి యజ్ఞాన్ని సంకల్పించాడు. ఆ యజ్ఞంలో బ్రహ్మర్షులు, దేవర్షులు, పితృదేవతలు, వారి వారి భార్యలు అందరూ వచ్చి పాల్గొన్నారు.
ఆ విధంగా అందరూ తమ తమ విమానాల్లో దక్షయజ్ఞానికి వెళ్ళడం చూసిన సతీదేవి తాను కూడా పుట్టింటికి వెళ్ళి యజ్ఞ మహోత్సవంలో పాల్గొందామనుకుంది. పుట్టింటి వారిని చూసి చాలా కాలమైంది. ఇదే చక్కని అవకాశం భావించిన ఆమె తన కోరికను భర్తకు తెలిపింది. పుట్టింటిలో ఉత్సవ వార్త వినిన ఏ అతివ మనసు చెల్లించకుండా ఉంటుంది? నన్ను ఆహ్వానించలేదని మీరు తెలిసినప్పటికీ మిత్రుడు, భర్త, గురువు, తండ్రి గృహానికి ఎటువంటి ఆహ్వానం లేకుండానే వెళ్ళవచ్చును. కనుక మీరు ప్రసన్నులై నా కోరికను తీర్చండి, నా అభ్యర్థనను మన్నించండి అని ఆమె వేడుకుంది. కానీ సతీదేవి విన్నపాన్ని శివుడు అంగీకరించలేదు. సర్వమంగళకరుడైన శివుడు తన సతీ యొక్క సకల శుభాన్ని వాంఛిస్తూ ఆమెను వారించాలని ప్రయత్నించాడు. పిలవకపోయినా బంధువుల ఇంటికి వెళ్ళవచ్చునని నీవు పలికినప్పటికీ నీ బంధువు అతిథి పట్ల క్రోధం చూపేవాడు కానప్పుడే అది సత్యమవుతుంది. బంధువుల పరుష వాగ్బాణాలతో అయ్యడు గాయము శత్రుబాణాలతో అయ్యడి గాయం కంటే తీవ్రమైంది. నీవు నీ ఇంట అందరు పుత్రికల కన్నను దక్షునికి అత్యంత ప్రియమైన దానివే అయినను నా భార్యవైనందున అక్కడ నీకు గౌరవం లభించదు. దక్షుడు నా ఎడ నా అనుయాయులెడ ద్వేషాన్ని కలిగి ఉన్నాడు. ఆ ద్వేషం వలననే నిర్దోషి అయిన నన్ను అకారణంగా శపించాడు. నా మాటలను పట్టించుకోకుండా నీవు అక్కడికి వెళితే అది శుభప్రదం కానే కాదు. మాన్యురాలవైన నీవు స్వజనులచే కలిగిన పరాభవాన్ని మృత్యుతో సమానమవుతుంది అని శివుడు ధర్మబోధ చేశాడు. మంగళకరుడైన శివుని మంగళమయ వాక్కులు సతీదేవికి రుచించలేదు. పుట్టింటి వారిని ఉత్సవ సమయంలో చూడకుండా ఉండలేకపోయింది. అట్లే శివుని హెచ్చరికను త్రోసిపుచ్చడం కూడా ఆమెకు అతి కష్టమైంది. అందువల్ల చంచలమైన మనస్సు ఊయల్లాగా ఊగుచుండగా ఆమె ఇంటి బయట లోనికి చాలాసేపు చెరించి దుఃఖాక్రాంత అయింది. తన కోరికను కాదనిన శివుని తీవ్రమైన కోపంతో చూస్తూ ఆమె అంతటా నిట్టూర్పు విడిచి తండ్రి ఇంటికి వెళ్ళడానికి నిశ్చయించుకుంది. ఆ విధంగా ఆమె ఒంటరిగా పితృగృహానికి వెళ్ళడం చూసిన మణిమానుడు మొదలైన వేల కొలది శివానుచరులు ఆమె వెంట వెళ్ళారు. నందీశ్వరుడు కూడా ముందు నడిచాడు. వృషభంను అధిరోహించిన సతీదేవికి శివానుచరులు ఛత్రం పట్టారు. శంఖదుందువులను మ్రోగిస్తూ ఊరేగింపుగా ఆమెను పితృగృహానికి తీసుకువెళ్లారు. యజ్ఞస్థల వేదికకు చేరిన సతీదేవి లోపలికి ప్రవేశించగానే దక్షునికి భయపడి ఎవరూ ఆమెను పలకరించలేదు. తల్లి సోదరీగణం మాత్రం ప్రేమాశ్రువులతో విప్పారిన ముఖాలతో ఆమెను ఆహ్వానించారు. తండ్రి తనను పలకరించకపోవడం వల్ల, కుశల ప్రశ్నలు వేయకపోవడం వల్ల సతీదేవి దెబ్బతినినదే తల్లి సోదరీగణం చూపిన ఆదరానికి స్పందించలేదు. ఆమె వారితో కనీసం ఒక్క మాటైనా పలకలేదు. యజ్ఞ నిర్వహణలో తన భర్తకు యజ్ఞభాగాన్ని ఇవ్వకపోవడాన్ని సతీదేవి గమనించింది. నమః శివాయ స్వాహ అని బ్రాహ్మణులు మంత్రాన్ని ఉచ్చరించకపోవడం గుర్తించిన ఆమె హృదయం తల్లడిల్లింది. ఆహ్వానం లేకుండానే పుట్టింటికి వచ్చిన ఆమె తన గౌరవం గురించి పట్టించుకోలేదు. కానీ తన భర్తకు గౌరవం లభించకపోవడం ఆమెకు తీవ్రమైన క్రోధాన్ని కలిగించింది. క్రుద్ధురాలైన సతీదేవి తన చూపుతోనే భస్మం చేస్తుందా అనేది విధంగా దక్షుని చూస్తూ ఇలా అంది. శివుడు సమస్త జీవులకు పరమప్రియుడు. అతనికి విరోధి కానీ ప్రియాప్రియులు కానీ లేరు. అటువంటి మహనీయుని ఎడ నీవు తప్ప వేరెవరూ ద్వేషాన్ని చూపరు. శివనిందకు పాల్పడిన నీ దేహం నుండి జన్మించిన ఈ దేహాన్ని నేనిక ఎంతమాత్రం భరించలేను. విషాహారాన్ని తీసుకుంటే దానిని వమనం చేసుకోవటం ఒకటే మార్గం కదా. మహాత్ముడైన శివుని పట్ల అపరాధం అనర్చిన వానితో సంబంధించే ఈ దేహము కలుషితమైంది. కాబట్టి అటువంటి ఈ దేహాన్ని ఇప్పుడే త్యజిస్తాను. ఆ విధంగా తీవ్ర స్వరంతో పలికిన సతీదేవి యజ్ఞస్థలిలో ఉత్తరాభిముఖంగా కూర్చొని యోగ సమాధి మగ్నురాలైంది. జగద్గురువైన తన భర్త పాదపద్మముల్ని ధ్యానిస్తూ ఆమె సమస్త కల్మషాల నుంచి పవిత్రురాలై యోగాగ్నిలో దేహాన్ని భస్మీపటలం చేసింది. సతీదేవి దేహత్యాగంతో సర్వత్రా హాహాకారాలు చెలరేగాయి. దక్షుని కఠోర హృదయం పట్ల అందరికీ ఏవగింపు కలిగింది. అప్పుడు కోపోద్రిక్తులైన శివానుచరులు దక్షుని చంపడానికి సిద్ధపడ్డారు. ఇది గమనించిన భృగువు వెంటనే
యజుర్వేద మంత్రాలను ఉచ్చరిస్తూ దక్షిణాగ్నిలో ఆహుతులనిచ్చాడు. దానితో వేల కొలది రుభునామక దేవులు ఉద్భవించి పిశాచ గుష్యకులను తరిమివేశారు. దక్షిణ ద్వారా లభించిన దేహాన్ని యజ్ఞస్థలిలో యోగాగ్నిలో భస్మీపటలం కావించిన దాక్షాయిణి తర్వాత హిమవంతునికి పుత్రికగా జన్మించింది. హిమవంతుని భార్య అయిన మేనాగర్భమున జన్మించిన హైమవతి తిరిగి శివుని భర్తగా పొంది అంబికాది నామాలతో ప్రసిద్ధి చెందింది. కార్తికేయ గణపతులకు తల్లి దివ్యముగా పూజలు అందుకుంటున్నది. వారణాసి యందు ఆమె అన్నపూర్ణగను, అవంతిలో భద్రకాళిగాను, ఒరిస్సాలో విజయగాను, కొల్హాపూర్లో వైష్ణవిగాను లేదా మహాలక్ష్మిగాను, కామరూప ప్రాంతంలో చండికగాను, ఉత్తర భారతదేశంలో శారదగాను, కన్యాకుమారి ప్రాంతంలో కన్యకగాను విరాజిల్లుచున్నట్టు ఆమె అభీష్ట వరదాయినిగా పేరు పొందింది. ఆమెకు గల వివిధ నామాల యొక్క ప్రాముఖ్యతను చక్కగా వివరించారు. అతి కష్టంతో పొందబడుతుంది కాబట్టి ఆమె దుర్గ అయింది. కళ్యాణికారి కనుక భద్ర అయింది. ఘననీల వర్ణురాలు కనుక కాళి అయింది. పరమశక్తి స్వరూపిణి కనుక విజయ అయ్యింది. విష్ణు శక్తులలో ఒకటి కనుక వైష్ణవి అయ్యింది. భౌతిక భోగానికి సకల సదుపాయాల్ని కలుగు చేస్తుంది కనుక కుముద అయింది. అసురుల పట్ల కఠినంగా వర్తించడి కారణంగా చండిక అయింది. అన్ని రకాల వారికి భౌతిక సౌకర్యాలను ఏర్పాటు చేయనదే కృష్ణ అయింది. ఈ విధంగా వివిధ నామాలతో పిలువబడుతూ శివపత్ని భారతదేశం అంతటా విరాజిల్లుతున్నది. ఈమె యోగమాయ మహామాయ రూపాలలో వర్తిస్తూ వివిధ కార్యాలను చేస్తుంది. మహామాయ రూపంలో ఆవిడ బద్ధజీవులను మోహింపచేస్తే యోగమాయ రూపంలో భక్తులను ముక్తులను చేస్తుంది. మహామాయ యోగమాయ యొక్క ఆచ్ఛాదనం వంటిది. దుర్గాదేవి యోగమాయకు అభిన్నం కనుక ఆమెను చక్కగా అవగతం చేసుకునే వాడు మోక్షాన్ని పొందగలుగుతాడు. ఎందుకంటే దుర్గాదేవి ఆధ్యాత్మిక శక్తియే అయి ఉన్నది. ఆమె అనుగ్రహించే మనుజుడు దేవదేవుడైన శ్రీకృష్ణుని సులభంగా నెరవగలడు. అటువంటి శివపత్ని అయిన దుర్గాదేవి సర్వదా సర్వత్రా వందనీయురాలు, శ్లాఘనీయురాలు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ.